హాయ్ అందరికీ. చూడండి, వ్యాపారానికి దోసకాయలు, మామిడికాయలు, జామకాయలు అన్నీ తెచ్చాను. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క సరుకు ఒక్కొక్క పారి వేస్తూ ఉన్నాను. నేరేడు పండ్లు వేసినాను, జామకాయలు వేసాను. అన్నీ వేసుకొని గబగబా బండికి వేయాలని, వ్యాపారం తొందరగా పోవాలి కదా. ఎండబడింది ఈరోజు. చీకట్లో 3 గంటలకు పోతే పొద్దున 7:30, 8 కల్లా దిగి వచ్చాను. వచ్చినాంచి పోయినటివి అన్నీ ఏరుకోవడమే సుమారుగా లేట్ అవుతుంది. అన్నీ చూడి మా మనవడు కూడా నా కాడ ఉండి అలిగి నన్నే బెదిరించి అంటాడు ఒక్కటేమైనా. నేనైతే తొందరగా అన్నీ వేసుకున్నాను. ఇంకా అవి మామిడికాయలు, దోసకాయలు ఉన్నాయి కింద, అవి కూడా వేయాలి. తొందరగా వేసుకొని వ్యాపారానికి పోవాలని నేను టెన్షన్ పడుతుంటే మా మనవాడు అది చేసి ఇది చేసి అని, పో చేజా నువ్వు అనేది వదిలేది కొట్లాడుతూనే ఉంటాడు 26 గంటలు నాతో. మా మనవరాలు అయితే ఏం కొట్లాడదు. రే జేజి పోనీరా, వ్యాపారము తొందరగా అమ్ముకొని మనకు వ్యాపారం కావద్దా అని వాళ్ళన్నకు చెప్పుకుంటా అంటుంది మనవరాలు. కానీ వాడే కొంచెం జాచి నా కొడుకు, వాడు ఏ మాట అయినాడు. నా మనవరాలు అయితే బంగారు తల్లి, బాగా చెప్తుంది. అందుకని అన్ని సరుకు అంతా వేసుకొని చూడండి నా మనవడు ఎలా గిచ్చిపోతున్నాడు. అంత మనవరాల్ని వదులుతున్నాడు నన్ను అనలే అని. కానీ వ్యాపారం గురించి అయితే చెప్తున్నాను. చాలా రేటు ఉన్నాయి. జామకాయలు, నేరేడు పండ్లు, మామిడికాయలు, సపోటాలు అన్నీ చాలా రేటుగా ఉన్నాయి. కానీ ఏమన్నా కానీ లేని అవన్నీ వేసుకున్నాను. తొందరగా వ్యాపారానికి పోతున్నాను. పోయి వ్యాపారం చేసుకోవాలి. వద్దు, చాలా లేట్ అయింది. మీరు కూడా అందరూ చూసినట్టయితే ఒక చిన్న లైక్, కామెంటు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్. తనుష అట్టనే వ్యాపారానికి గురించి మీరు కూడా గమనించుకొని ఒక చిన్న లైక్, కామెంట్ చేయండి. అందరికీ సపోర్ట్ చేయమని మీరు కూడా అందరూ ఆదరించి అందరికీ సపోర్ట్ చేయమని చెప్పండి. బాయ్ అందరికీ. అందరూ కాపీ